హాయ్ అండి. మీకు లాస్ట్ వీడియోలో బంగారు శివలింగం గురించి చెప్పాను కదండి. స్వర్ణగిరికి ఒక 15 కిలోమీటర్లు ఉంటుందండి. అక్కడ మనం ఓన్ వెహికల్ వేసుకెళ్తే బెటర్ అండి, లేకపోతే ఆటోలు ఉంటే తీసుకెళ్తాడు. ఇలా మనం ఎంటర్ అవగానే అలా ఉంటుందండి. ఇటు రైట్ సైడ్ ఏమో ఇగోండి ఇలా విగ్రహాలు చూపిస్తున్నాను కదండి. ఇక్కడ అమ్మవారు, శివుడు వివిధ రూపాల్లో ఉంటారండి. ఇదిగోండి శివయ్య, ఇక్కడ అమ్మవారు. అసలు ఎంత బాగున్నాయంటే చూడ్డానికి చాలా బాగున్నాయండి. ప్రతి గోడల మీద కూడా శివలింగాలేనండి. అక్కడ పైన ఇది పంచలోహాలతో చేశారంటే దీనికి మనకు అభిషేకం చేయించుకోవచ్చు. ఇక్కడ కూడా శివలింగాలు ఉన్నాయి చూడండి, పంచలోహాలు, రాగి, ఇత్తడి. ఇదేమో ధనలక్ష్మి శివలింగం అంట. మనం కాయిన్స్తో చేసుకోవచ్చండి. ఇంకోండి ఇలా ఉంటే ప్రతి శివలింగం ఇలానే ఉంటుందండి. అక్కడికి వెళ్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉందోనండి. ఎక్కడో హిమాలయాల్లో అలా శివుణ్ణి చూసినంత అనుభూతి కలిగిందండి. ప్రతి చోట బాబా ఉన్నారండి. ఇక్కడ బాబా ప్రత్యేకత, బాబా సమాధిలోకి వెళ్ళిన రోజు ఆ రోజు అంటండి. అప్పుడు ఆ సంవత్సరం అక్కడ శివలింగాన్ని ఎలా ప్రతిష్ఠ చేశారంటండి. అందుకని ఇలా 7 దర్బార్లు ఉంటాయండి. ఒక దర్బార్లో 96 శివలింగాలు, అలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శివలింగాన్ని అలా ప్రతిష్ఠించారంటండి. అసలు ఎంత బాగున్నాయంటే మాటలు చాలవండి చెప్పడానికి. మీరు చూస్తేనే కానీ, నేను చెప్పినా మీకు అనుభూతి కలగదు, చూస్తేనే అది అనుభూతి కలుగుతుందండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ప్రతి కార్తీక మాసం, శివరాత్రి అలాంటి రోజు శివలింగాలు ప్రతిష్ఠిస్తారంటండి. ఋషుల పేర్ల మీద కూడా శివలింగాలు ఉన్నాయి. దాని ఎదురుగుండా ఇలా అమ్మవారిది ఒక పెద్దది మండపం ఉందండి. ఆ మండపంలో వివిధ రకాల అమ్మవార్లు అండి. లేని అమ్మవారు లేరు. దశమహావిద్యలు ఉన్నాయి. దశమహావిద్యలు వాళ్ళ భర్తలతో సహా ఉన్నారండి. ప్రతి విగ్రహం పాలరాతి విగ్రహం అండి. ప్రతి విగ్రహం 7 అడుగులు ఉందండి. ప్రతి దానికి అలంకరణ అండి. ప్రతి దానికి ధూపదీప నైవేద్యాలు అంటండి ప్రతిరోజు. అసలు ఎంత బాగా చేశారంటే అక్కడ పరిసరాలు కూడా ఎంత బాగున్నాయి, ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయండి. అందుకని చూస్తున్నారు కదా అమ్మవారి ముందు ఇలా ఉన్నాయండి. హోమం చేయటానికి చేస్తారనుకుంటా. అసలు ఎక్కడా చూడమండి ఇంత దేవతలు, ఇంతమంది దేవతలు. ప్రపంచంలో బంగారు శివలింగం అంటే నేను ఎక్కడా వినలేదండి. ఇదే ఫస్ట్ టైం వింటాం. అసలు చూసాను, చాలా బాగుందండి. మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అక్కడికి. అవకాశం ఉన్న వాళ్ళు మటుకి కంపల్సరీ వెళ్ళండి. భువనగిరికి దానికి మధ్యలో ఉంటుందండి. ఇది స్ఫటికలింగం అండి. దీనికి మనం అభిషేకం చేసుకోవచ్చు అంటండి. ఇదిగోండి ఇది 7వ దర్బార్లో ఉంటుందండి. మెయిన్ శివలింగం బంగారు శివలింగం. ఇదేమో జలలింగం అండి. ఇలా ఉంటారు అక్కడ. జలలింగం కూడా, అక్కడ కూడా కొన్ని శివలింగాలు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక భోజనం పెడతారండి అక్కడ మనకి. ఇలా బయటకు వచ్చేటప్పుడు భోజనం కూడా చాలా బాగుందండి. రైసు, పచ్చడి, సాంబారు అన్నీ పెట్టారండి. చాలా బాగుంది. నచ్చితే మటుకి కంపల్సరీ